సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ ఇన్ డార్కర్ టోన్ ఆఫ్ స్కై బ్లూకి మెజెంటా పింక్ కలర్తో పేరప్ చేశారనమాట. సో శారీ చూద్దాము కంప్లీట్ లుక్ ఎట్లా ఉంటుంది అనేసి. శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కాటన్ సిల్క్ వస్తుందండి. శారీ ఫ్యాబ్రిక్ కూడా కాటన్ సిల్క్ ఉంటుంది. సో బాడీ అంతా కూడా మనకి ఇట్లాగా ఒకలా పీకాక్ అండ్ బర్డ్స్ ప్యాటర్న్లో మనకి బాడీ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నారు. ఫాలోడ్ బై ద ప్లెయిన్ బార్డర్ విత్ లైన్స్ వస్తుందన్నమాట మనకి శారీ అయితే. అండ్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ కలర్లో మెజెంటా పింక్ కలర్లో పళ్ళు ఉంటుంది. సో మనకి పళ్ళు కూడా సేమ్ పటోలా పళ్ళు ఎట్లా అయితే తీసుకుంటారో సేమ్ అదే కాన్సెప్ట్తో మనకి పటోలా పళ్ళు ఉంటుందన్నమాట. సో శారీస్ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ స్టాక్ అయితే చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి. సో మల్టిపుల్స్ అనేవి అవైలబుల్గా లేవు ఈ శారీస్లో, ఈ పర్టికులర్ శారీస్లో. సో గ్రాబ్ జోన్. థ్యాంక్ యూ. సో బ్యూటిఫుల్ కాటన్ సిల్క్ శారీస్ అయితే వచ్చేసామండి. సో చూద్దాము కలర్స్ ఎట్లా ఉన్నాయి, శారీ బ్లౌజ్ ఎట్లా ఉందో చూసేద్దాం అనమాట. సో శారీ అయితే చాలా లైట్ వెయిట్లో ఉంది. దట్టు మనకి శారీ అంతా కూడా ఇట్లాగా పటోలా ప్యాటర్న్లో తీసుకున్నారండి. బ్యూటిఫుల్ శారీ కంప్లీట్గా కూడా మనకి ప్యూర్ పటోలా శారీస్ ఉంటాయి కదా, సో ఆ కాన్సెప్ట్లో మనకి సేమ్ డిజైన్ని మనం కాటన్ సిల్క్ శారీస్ మీద అయితే చేయించడం అనమాట. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి ప్లెయిన్ బార్డర్స్ ఉంటుంది, ఫాలోడ్ బై ద లైన్స్ వస్తాయి అనమాట. జస్ట్ రెడ్ కలర్ బార్డర్ మీద ఎల్లో కలర్తో లైన్స్ అయితే పేరప్ చేశారనమాట. అండ్ మిడిల్లో వచ్చేసి ఇట్లాగా ఒక 1 ఇంచ్లో గోల్డెన్ కలర్ జరీతో తీసుకున్నారు. సో చూడండి కంప్లీట్గా శారీ అంతా కూడా మనకి ఇదే స్టైల్లో ఉంటుంది అనమాట. పటోలా డిజైన్తోనే హైలైట్ చేశారు. సో ఫ్యాబ్రిక్ కూడా మనకి కాటన్ సిల్క్ వస్తుందండి. 80% కాటన్ ఉంటుంది, 20% వచ్చేసి మనకి సిల్క్ ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు. సో మనకి పళ్ళు కూడా చూడండి కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్లో రెడ్ కలర్తో పళ్ళు హైలైట్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి బుటీస్ బ్లౌజ్ తీసుకున్నారనమాట. సో కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను, చూడండి. సో ఈ శారీస్ అయితే మన దగ్గర స్టాక్ టూ మచ్ అయితే లేదండి, చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. సో గ్రాబ్స్. సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ విత్ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో పేరప్ చేశారండి కాంబినేషన్ అయితే. సో ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనొచ్చు, రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి. సో కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ విత్ పటోలా డిజైన్తో తీసుకున్నారనమాట. సో శారీ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనేది ఇట్లా ఉంటుంది. సో కొంచెం 20% సిల్క్ అయితే మిక్సింగ్ ఉంటుందండి, కంప్లీట్ కాటన్ కాదు. 80% కాటన్ ఉంటుంది, 20% అయితే సిల్క్ ఉంటుంది విత్ పటోలా ప్యాటర్న్. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ బార్డర్తో పేరప్ చేశారనమాట. అండ్ మనకి పళ్ళు కూడా బార్డర్ ఏదైతే కలర్లో తీసుకున్నారో అదే కాన్సెప్ట్తో పళ్ళు ఉంటుంది. సో దిస్ ద నైస్ పళ్ళు. సో మనకి పళ్ళు కూడా చక్కగా పటోలా పళ్ళు తీసుకున్నారు. అండ్ బ్లౌజ్ కూడా మనకి బుటీస్ బ్లౌజ్తో అయితే పేరప్ చేశారండి. సో బికాస్ శారీ అనేది హెవీ ఉంది కదా, సో చూడండి గ్రీన్ కలర్ మీద బుటీస్తో పేరప్ చేశారు. సో దిస్ ద శారీ అండ్ బ్లౌజ్. థ్యాంక్ యూ. సో వన్ మోర్ నైస్ కలర్ విత్ ఎల్లో అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో తీసుకున్నారండి. ఎల్లో విత్ గ్రే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ శారీస్ అన్నీ కూడా చెప్తున్నాను కదండి. సో మనం ప్యూర్ పటోలా శారీస్లో ఉన్న డిజైన్ని ఇట్లా కాటన్ సిల్క్లో అయితే చేయించామన్నమాట. సో చూడండి బ్యూటిఫుల్ ఓవరాల్ శారీ అంతా కూడా కంప్లీట్గా మనకి ఇట్లానే వస్తుందన్నమాట. ఎల్లో కలర్ బాడీ ఉంటుంది, గ్రే కలర్ చూడండి ఇట్లా ఇట్స్ ద కంప్లీట్ లుక్. చూసారు కదా శారీ ఎంత బాగుంది, చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి. సో బార్డర్స్ వచ్చేసి మనకి ప్లెయిన్ బార్డర్ విత్ లైన్స్ తీసుకున్నారు. అండ్ దిస్ ద రిచ్ పళ్ళు. సో మనకి పళ్ళు కూడా కాంట్రాస్ట్ కలర్లో పేరప్ చేశారు. సో బార్డర్ ఏదైతే కలర్ ఉంటుందో అదే కలర్తో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ పేరప్ చేశారనమాట. సో శారీ వచ్చేసి మనకి హెవీ ఉంది కదా, సో బ్లౌజ్ వచ్చేసి బుటీస్ బ్లౌజ్తో పేరప్ చేశారు. థ్యాంక్ యూ.